ఏం చేస్తున్నారు మావయ్య? మీకేమైనా పిచ్చి పట్టిందా? మెట్టినింటి పరువుని తీసిన దీనికే బతికే అర్హత లేదో. నా చెయ్యి వదులబే. ఈ పొద్దు దీన్ని చంపేసి ఇది చేసిన తప్పుని సరిచేస్తా. మావయ్య గారు ప్లీజ్ కత్తి దించండి. నా చెయ్యి వదులబే. నువ్వేం చేస్తున్నావు మావ? నువ్వు అమ్మని చంపుదాం అనుకోవడం చెయ్యి వదలమని చెప్తున్నాం కదా బే. మావయ్య గారు ప్లీజ్ దీన్ని చంపేయాలా? ఇది సావాల్సిందే. నువ్వు అమ్మని చంపాలనుకోవడం ఇది బతకడానికి లేదు. నన్ను వదలండి. భావన మోసం చేసి నీకు దీనికి బతికే అర్హత లేదు. వదలండి. బరువు గురించి పట్టించుకోకుండా ఇట్లాంటి పాపం చేసి నీకు బతికే అర్హత లేదు. నిన్ను వదలండి బే. సంపి పాడేస్తా. ఆగండి. నువ్వు చేసిన తప్పు కండ్ల ముందు కనపడతా అంటే మళ్ళా ఏ తప్పు చేయలేదంటావేందమ్మే? మావా, నువ్వు చూస్తుంది ఒకటి, నీకు అర్థం అవుతుంది ఒకటి, అసలు జరిగింది ఇంకోటి. నువ్వు అర్థం చేసుకో. అల్లుడు, ఈ విషయం ఊళ్ళో తెలిస్తే మన కుటుంబం గురించి నలుగురు నవ్వుకుంటారా? అందరి ముందు తలదించుకుని బతకాలా? ఆ బతుకు నేను బతకలేను. నేను తలెత్తుకు తిరగాలంటే నువ్వు సావాల్సిందే. మావయ్య గారు మీరు ఇంత కోప్పడాల్సిన అవసరం లేదు. బాబాయ్ శ్రీవల్లిని కూతురుగా యాక్సెప్ట్ చేశారు. ప్లీజ్ మీరు కూడా పరిస్థితిని అర్థం చేసుకోండి ప్లీజ్. ఏంది బావా, కౌశికి చెప్తాండది నిజమా? అవును, శ్రీవల్లి ఇంటి పెట్టే. బా ఏం చేస్తాండా బా? నీతో ఇట కాదు బా. మాయ పదబా పద. పాపరాయుడు, పదబా. పాపరాయుడు ఏం చేస్తున్నావు? పాపరాయుడు ఆగు. రే, అక్క డోర్ లాక్ చేశారు. నాన్ననేమైనా చేస్తారేమో. ఆయన కోపం పిన్ని మీద కదా కేదార్. బాబాయ్ నేను చేయడు. ఆయనున్న ఆవేశానికి తప్పు ఉప్పు ఏంటో అసలు అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నట్టు అనిపిస్తుందా వదినా? మూర్ఖుడు మీ బాబాయ్ని ఏమైనా చేస్తాడేమో అమ్మే. ఏదోటి చేసి డోర్ తెరిచేలా చూడు. యువరాజ్, ఏదో ఒకటి చేయి యువరాజ్. ఆయన కోపంలో ఏదో ఒకటి చేసేలా ఉన్నారు. నాన్నని తీసుకెళ్లి లాక్ వేసేసుకున్నాడు. నేనేం చేయగలను నిషి? మావయ్య ఏంది బా ఇదే? నీ పరువు తీసిన దాన్నే నువ్వు ఎట్టా క్షమిస్తావో? రే, నేను చెప్పేది నువ్వేం చెప్పదు బావా. నాకంతా అర్థమయ్యిండదే. నా చెల్లెలి గురించి నిజం తెలిసినాక అది చచ్చిపోతానని బెదిరించినట్టుండాది. నువ్వేమో ఆ కన్నీళ్ళ కరిగిపోయి క్షమించేసుండావు కదా, అంతేగా? వద్దు బా, నా చెల్లి తప్పు చేసుండాదే. దానికి బతికే అర్హతే లేదు. నువ్వు దాన్ని చంపే. కేసు నీ మీదకు రాకుండా నేను చూసుకుంటా. రే, చంపడం ఏంట్రా? ఏ కాలంలో బతుకుతున్నావు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నాకంతా అర్థమవుతాండదు బావా. ఈ విషయం గనక ఊర్లో తెలిస్తే వాళ్ళందరూ నన్ను ఎట్టా చూస్తారో నీకు తెలుస్తా ఉండదా? దాన్ని నేనే చంపేవాణ్ణి బా. కానీ నా చెల్లి మోసం చేసిందే నిన్ను కదా. అందుకే దాన్ని నువ్వే చంపాలా. మావయ్య డోర్ తీ ప్లీజ్. అసలే నాన్న హెల్త్ బాలేదు. ప్లీజ్ దయచేసి డోర్ ఓపెన్ చేయండి. మావయ్య, దాత్రి ఆయన డోర్ ఓపెన్ చేయరు. మావయ్య, లోపల ఆయన ఏం చేస్తున్నారో చూద్దాం పద. మావా, అన్నా బా, అన్నా డోర్ మావయ్య బావా, నా మాటినో.
నిన్ను మోసం చేసిన నా చెల్లికి బతికే అర్హతే లేదు. బాబాయ్ గారు డోర్ తీయండి. నువ్వు శానా మంచోడి బా. నిన్నెట్ట మోసం చేస్తాది? నువ్వెట్ట క్షమిస్తావు బావా? ఏంట్రా ఇందాకటి నుంచి వైజయంతి ఒకటే తప్పు చేసిందని మాట్లాడుతున్నావు? ఆ లెక్క చూసుకుంటే తప్పు నేను కూడా చేశాను కదా. బావా, నువ్వు గతంలో తప్పు చేసావు బావా. అది ఇప్పుడొచ్చి కండ్ల ముందు కనపడతా తరతరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్న పరువుని తీయడం లేదు గదో. ఏమంటావు బా? డోర్ తీయండి మావయ్య. నువ్వు గతంలో చేసిన తప్పు గతంలోనే మిగిలిపోయింది. మిగిలిపోయేలా చేశా. ఎందుకో? నీ పరువు కాపాడడం కోసం. ఇదిగో బా, ఈ పొద్దు కూడా అదే పరువు కాపాడేదానికే. దాన్ని సంపేమని చెప్తాం. బాబాయ్ గారు డోర్ తీయండి. అది చేసిన తప్పుకి నా చెల్లి బతకూడదు బా. నువ్వు క్షమించేశానంటే కండ్ల ముందు పరువు పోతా ఉంటే నేను చూస్తూ బతకలేను. అంటే ఏంది బా? అయితే అది బతికొండాలా, లేదంటే నేను బతుకుండాలా. సరే బా, నిర్ణయం మీ ఇష్టం బా. సంపేబా. నువ్వు సంపకపోతే నేను సంపుతా, లేకపోతే నేనే సస్తా. కత్తి తీశారేంటి? ఏం జరుగుతుంది? లోపలేం జరుగుతుందో నాకు తెలియదు కానీ మనం ఇప్పుడు లోపలికి వెళ్ళలేకపోతే తర్వాత బాధపడ్డం తప్ప ఇంకేం చేయలేమని మాత్రం అర్థం అవుతుంది. కేదార్ పద. పద. నాకు అర్థమైపోయింది బా, నువ్వు ఎప్పటికీ ఈ పని చేయలేవని. అన్నా మావయ్య జరుగు. మావయ్య. సరే అయితే, నా చెల్లెల్ని నువ్వు క్షమించావు కదా, నీ కూతురును ఒప్పేసుకున్నావు కదా. మీ అందరూ కలిసి ఉండండి బా. నేనే సస్తా. రైడు ఏం చేస్తున్నావు? రైడు వద్దు, నా మాట విను. పిచ్చి పని చేయొద్దు. రైడు వదలండ్రా. వదులు మావయ్య. కన్నా సావడమే better. ఈ పాప రైడ్ చచ్చిపోవలసిందే. ఏంటి మావయ్య ఇది? మీకేమైనా పిచ్చి పట్టిందా మావయ్య? ఎందుకు మావయ్య ఇలా బిహేవ్ చేస్తున్నావు? అసలు జరిగిందేంటో వినవా? అన్నా నీకు దండం పెడతా. నువ్వు ఎవరిని చంపాల్సిన పనిలే, నువ్వు కూడా సావాల్సిన పనిలే. వద్దు రే, నువ్వు నాతో రా అన్నా. నేను చెప్పేది ఆ తర్వాత కూడా చంపుతానంటే చంపన్నా. రా అన్నా. ఏయ్, 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 ఏయ్.